ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మహేష్. ఫ్రెండ్స్, మనం జెనెటిక్స్ పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ చేసాం కదా. ఈరోజు పార్ట్ 3 కంప్లీట్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం ఇన్హెరిటెన్స్ ఆఫ్ 2 జీన్స్ అంటే డైహైబ్రిడ్ క్రాస్ దాకా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో ఫస్ట్లీ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ గురించి మాట్లాడతాం. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఏంటి? లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే మెండెల్ గారు ఎవరైతే ఫస్ట్ ఉన్నారో ఆయన ఫస్ట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ 7 years చేశారు, అయిపోయింది, బాగుంది. అయితే అక్కడితో ఆయన ఆగిపోలేదు. మళ్ళీ తిరిగి దాని మీద ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఏమైనా దొరుకుతుందేమో అని. ఆ తరువాత చేసిన తర్వాత ఆయనకి తెలిసింది ఏంటంటే ఆయన ఇంకో సెకండ్ సెట్ ఆఫ్ జనరలైజేషన్స్, ఇంకో థియరీని ఆయన బయటికి పబ్లిష్ చేశారనమాట. ఆ సెకండ్ పార్ట్ని లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అన్నారు. ఒకటి లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమో ఫస్ట్ది, సెకండ్ది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అయితే ఈ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ దేన్ని బేస్ చేసుకుని చెప్పారంటే డైహైబ్రిడ్ క్రాస్ని బేస్ చేసుకుని చెప్పారు. పైన మనం చూసిన ఒక లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఆ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది ఏదైతే ఉందో ఈ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇది మోనోహైబ్రిడ్ క్రాస్ని బేస్ చేసుకుని చెప్పారు. ఓకే, అంటే ఒక క్యారెక్టరే డిఫరెంట్గా ఉంటుంది, మిగిలిన అన్ని సేమ్. కానీ ఈ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది డైహైబ్రిడ్ క్రాస్ని బేస్ చేసుకుని చెప్పారు. ఓకే, అంటే రెండు క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటే మిగిలిన అన్ని సేమ్. అప్పుడు ఫినోటైపిక్ రేషియో 9:3:3:1 వస్తుంది కదా, అది మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. సో ఈ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఏం చెప్తుంది? సింపుల్. ఎప్పుడైతే 2 different pairs of traits ఉన్నాయో are combined in a hybrid, segregation of one pair of the characters is independent over another pair of characters. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, 2 pair of traits ఉన్నాయి, అంటే 2 ఎలీల్స్ ఒక పేరు, 2 ఎలీల్స్ ఒక పేరు. ఇలా 2 పేర్స్ ఉన్నప్పుడు ఈ యొక్క గ్యామెట్ ఫార్మేషన్ జరిగే టైంలో సెగ్రిగేట్ అవుతాయి కదా జీన్స్లో, ఒక్కొక్క గ్యామెట్లోకి ఒక్కొక్క ఎలీల్ వెళ్తుందని మనం తెలుసుకున్నాం. అలా వెళ్ళే టైంలో ఈ యొక్క ఫస్ట్ పేర్ ఏ అని పిలువబడే ఈ పెయిర్ ఆఫ్ ఎలీల్స్, బి అని పిలువబడే ఇంకొక పెయిర్ ఆఫ్ ఎలీల్స్, ఈ రెండు కూడా సెపరేట్ అవుతాయి కదా. ఈ సెపరేట్ అయినప్పుడు ఒకదానికి దీనికి ఒకదాని యొక్క సెపరేషను ఇంకో దాని సెపరేషన్కి సంబంధం లేదు అని చెప్పారన్నమాట. అంటే ఇంకా సింపుల్గా ఏంటంటే ఒక క్లాస్ ఉంది, క్లాస్లో 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఎవడి చదువు వాడు చదవాలి, ఎవడి చదువు వాడు చదువుకుంటే వాడికి మార్క్స్ వస్తాయి. ఉదాహరణకి నేను మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ చదువుకుంటే మా ఫ్రెండ్కి మార్క్స్ వస్తాయి, నేను చదువుకుంటే నాకు మార్క్స్ వస్తాయి. అంతేగాని నేను చదివితే మా ఫ్రెండ్కి కడుపు నిండిపోదు, మా ఫ్రెండ్కి మార్క్స్ రావు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే ఆ ఒక్క ప్లాంట్కి ఆ ఒక్క సిగ్రిగేషన్లో ఆ క్యారెక్టర్కి సిగ్రిగేట్ అవ్వాలన్నా, ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వాలన్నా దాని సంబంధం. ఇంకో క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి సంబంధం ఉండదు అని చెప్పి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ని మెండల్ గారు పబ్లిష్ చేశారనమాట. క్లియర్? అయితే ఇలా ప్రతిసారి జరుగుతుందా అంటే ఆల్మోస్ట్ అన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటి? క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దీనికన్నా ముందు అయితే మెండల్ ఎవరైతే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేశారో చేసిన తర్వాత వారి యొక్క పేపర్స్ని అదే రాసిన స్క్రిప్ట్ అంతటినీ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ వారందరికీ కూడా పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేసినప్పుడు ఆయన మాత్రం కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆయన చేసిన పని అనేది ఎక్కడ కూడా ఆయన పాపులర్ అవ్వలేదు. ఎస్, ఆయన చెప్పిన నిజాలు చెప్పిన ఆ నిజాన్ని కూడా ఎవరు నమ్మలేదు. అంటే మెండల్ ఎందుకు ఇంకా రికగ్నైజ్ అవ్వలేదు అంటే పబ్లిష్ చేసిన వెంటనే అందరికీ నోట్ల ఆయన మాట రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన అన్రికగ్నైజేషన్ ఆఫ్ మెండల్ వర్క్కి రీజన్స్ ఏంటంటే ఉంది. ఒకటి కమ్యూనికేషన్. అది 19th century కాబట్టి అంత ఈజీగా ప్రపంచం అంతటికీ కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ లేదు. ఇట్ టేక్స్ లిటిల్ టైం, అన్నీ కూడా పేపర్ వర్కే కాబట్టి అంత ఈజీగా కమ్యూనికేషన్ అనేది జరిగేది కాదనమాట. సో ఫస్ట్ది కమ్యూనికేషన్ డిసడ్వాంటేజ్ అయింది. రెండవది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. అంటే ఈయన ఏదైతే మెండల్ గారు ఈ ఫ్యాక్టర్స్ అని చెప్పారు కదా,
చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అనే ఏదైతే చెప్పారో వాళ్ళ కొలీగ్స్ చుట్టుపక్కల ఉన్న ఒక మిగిలిన సైంటిస్టులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. అది నిజమే, కానీ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఫ్యాక్టర్స్ ఏది అక్కడ కనబడుతుందో చూపించు అని చెప్పే విధంగా వాళ్ళు మాట్లాడారు అనమాట. అంటే ఈయన దగ్గర థియరీ అనేది ఉంది కానీ జస్ట్ ఏదో పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇన్డెప్త్గా క్రోమోజోమ్ ఉంటుంది, క్రోమోజోమ్లో ఈ క్యారెక్టర్స్ ఉంటుంది, ఫ్యాక్టర్స్ ఉంటుంది అని ఎవరికి ఏం తెలియదు అనమాట. ఎందుకంటే ఆ టైంలో క్రోమోజోమ్స్ అనేవి కూడా ఇంకా డిస్కవర్ చేయబడలేదు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అలాంటివి కూడా ఇంకా అంతలా డెవలప్ అవ్వలేదు కాబట్టి అంతలా క్లారిటీగా చెప్పలేకపోయారు. ఇంకా యూజింగ్ మ్యాథమెటిక్స్ ఆ కాలంలో అయినా ఈ కాలంలో చాలా మందికి నచ్చింది ఇది. బయాలజీలో మ్యాథ్స్ ఉంటుంది. అదంతా అంటే బైపీసీ చదివే ప్రతి అబ్బాయి కూడా మ్యాథ్స్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. నువ్వు మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ నువ్వు కొంచెం ఈజీగా చేయగలవు. ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాథ్స్ ఎక్కడైనా ఉంటుంది. వీ హ్యావ్ టు రిమెంబర్. అలాగా ఎప్పుడైతే ఈ యొక్క మెండలే గారు ఆయన మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ని 10th చదువుకున్నాం కదా, ఆ స్టాటిస్టికల్ అప్లికెన్సెస్ ఎప్పుడైతే వాడారో 9:3:3:1 ఈ రేషియోలు ఇలా ఎప్పుడైతే వాడారో మిగిలిన ఉన్న బయాలజిస్టులందరికీ కూడా మండిపోయింది అనమాట. నువ్వెంట్రా కొత్తగా వచ్చి బయాలజీలో మ్యాథ్స్ తీసావని చెప్పి ఆయన మ్యాథ్స్ వాడినందుకు ఆయన చెప్పిన పని లక్ష్య పెట్టలేదు, ఆయన పట్టించుకోలేదు. అండ్ ఫోర్త్ది నో ఫిజికల్ ప్రూఫ్. ఇందాక చెప్పాను కదా, ఫ్యాక్టర్స్ అంటే ఉన్నాయని చెప్పారు కానీ దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఫిజికల్గా ఒక ప్రూఫ్ అనేది ఆయన ఇవ్వలేకపోయారు అనమాట. సో దీస్ ఆర్ ద 4 డిసడ్వాంటేజెస్. ఈ 4 రీజన్స్ వల్ల మెండల్స్ వర్క్ అనేది అంత బేగా పబ్లిష్ అవ్వలేకపోయింది. మరి తర్వాత ఎలా అయిందంటే 1900లో ముగ్గురు డిఫరెంట్ సైంటిస్టులు, డి వెరిస్ అనే ఒక ఆయన, కొరెన్స్ అనే ఒక ఆయన, వాన్ టెస్మార్క్ అనే ఆయన, ఈ ముగ్గురు సైంటిస్టులు ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు సేమ్ మెండల్ ఏదైతే వర్క్ చేశారో అదే వర్క్ ఈ ముగ్గురు కూడా చేశారనమాట. అంటే అప్పుడు మైక్రోస్కోప్ గట్రా డెవలప్ అయింది కాబట్టి ఇంకొంచెం ఈజీగా చేశారు. ఓకే, డి వెరిస్, ఈ పేర్లు ఇంపార్టెంట్. డి వెరిస్, కొరెన్స్, వాన్ టెస్మార్క్ ఈ ముగ్గురు సైంటిస్టులు ఇండిపెండెంట్, కలిసి కాదు, ఎవరికి సొంతంగా విడిగా వాళ్ళు ఇండిపెండెంట్గా రీడిస్కవర్ చేసి సేమ్ మెండల్ ఏదైతే చెప్పి ఉన్నారో అదే వాళ్ళ భాషలో చెప్పి ఉన్నారు అనమాట. ఇన్ ద ఇయర్ 1900. క్లియర్. అయితే తరువాత ఇంకో ఇద్దరు సైంటిస్టులు వచ్చారు. వీళ్ళే వాల్టన్ సుట్టర్ ఒకరు, థియోడర్ బొవ్రీ. వాల్టర్ సుట్టన్, థియోడర్ బొవ్రీ. వీరిద్దరూ ఏం చేశారంటే అప్పటికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ బాగా వచ్చి మియోసిస్ అంతా గురించి బాగా తెలిసింది, ఒక అవగాహన వచ్చింది. ఓకే, క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి, వాటిలో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అంటే జెనెటిక్ మెటీరియల్ అందులో డిఎన్ఏ అనేది ఇంకా అప్పటికి తెలియలేదు, జెనెటిక్ మెటీరియల్ అనేది క్రోమోజోమ్స్లో ఉంటుంది అని తెలుసుకున్నారనమాట. సో ఈ యొక్క వాల్టన్ సుట్టరు, థియోడర్ బొవ్రీ వీళ్ళిద్దరు సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే నోటెడ్ ద బిహేవియర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వాజ్ ప్యారలల్ టు బిహేవియర్ ఆఫ్ జీన్స్. అంటే ఏదైతే మెండల్ గారు ఫ్యాక్టర్స్ అని చెప్పుకొచ్చారో ఈ ఫ్యాక్టర్స్ చేసే పని, క్రోమోజోమ్స్ చేసే పని ఇంచుమించు రెండు కూడా ప్యారలల్గా ఉంది. ఇది ఏం చేస్తుంది, ఇది ఇంచుమించు అలాగే చేస్తుంది. ఈ జీన్స్ ఎలాంటి పని చేస్తుందో క్రోమోజోమ్స్ కూడా కొంచెం అలాగే పనిచేస్తుంది కదా అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు అనుకున్నారనమాట. అందుకే ఎందుకుంటుంది అలాగా, జీన్స్ ఎక్కడుంది, జీన్స్ అంటేనే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్, ఆ డిఎన్ఏ అంతా ఎక్కడుంది, క్రోమోజోమ్స్లోనే కదా. సో ఇప్పుడు నేను నడుస్తున్నాను, నా తలకే నడుస్తూ ఉంది అన్నాను. నా 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 బుర్ర నా నెక్ మీద కదా నా ఒక హెడ్ అనేది ఉంటుంది. సో నేను నడిచే దగ్గరే కదా నాది ఒక హెడ్ కూడా నడుస్తూ ఉంటుంది, నాతో పాటే కదా కదులుతూ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళకి అప్పుడు దాకా జీన్స్లో ఈ క్రోమోజోమ్స్లోనే యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి, అంటే జెనెటిక్ మెటీరియల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అని వాళ్ళకి అప్పుడు దాకా తెలియదు. ఎప్పుడైతే వీళ్ళు అబ్జర్వ్ చేశారో ఓకే బిహేవియర్ ఆఫ్ క్రోమోజోమ్స్, బిహేవియర్ ఆఫ్ జీన్స్ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయని చెప్పి వాల్టన్ సుట్టరు, థియోడర్ బొవ్రీ అనుకున్నారనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క క్రోమోజోమల్ మూమెంట్స్ ఏదైతే మియోసిస్లో మనం చదువుకున్నాం కదా, అన్నీ ఒకదానికొకటి రికాంబినేషన్ జరిగి ఇలా సెపరేట్ అవుతూ ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క క్రోమోజోమల్ మూమెంట్స్ని యూజ్ చేసుకుని మెండల్ లాస్ని ప్రూవ్ చేయడానికి వీళ్ళు ముందుకు ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేశారనమాట. సో వాల్టన్ సుట్టరు, థియోడర్ బొవ్రీ ఎక్స్పెరిమెంట్స్ని మెండల్ లాస్ని ప్రూవ్ చేయడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేన్ని యూజ్ చేశారు, క్రోమోజోమల్ మూమెంట్స్ని యూజ్ చేశారు అనమాట. కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్,
ఓన్లీ సుట్టెన్, బొవరీ గారు కాదు, సుట్టెన్ గారు మాత్రమే యునైటెడ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రోమోజోమల్ సెగ్రిగేషన్ విత్ మెండల్ ప్రిన్సిపల్స్ అండ్ కాల్డ్ ఇట్ as క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే అంటే ఇన్ ద రియాలిటీలో ఏం జరిగిందో మనకి తెలియదు, కానీ ఎన్సీఆర్టీలో ఏం ఇచ్చారంటే సుట్టెన్ మాత్రమే క్రోమోజోమల్ సెగ్రిగేషన్ని మెండల్ ప్రిన్సిపల్స్తో ఎక్నాలెడ్జ్ చేశారు. ఓకే, బిహేవియర్ని అబ్జర్వ్ చేసి నోట్ చేసింది అంటే ఇద్దరు రాయాలి, కానీ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ క్రోమోజోమల్ సెగ్రిగేషన్ విత్ మెండల్ ప్రిన్సిపల్స్ అని అడిగితే మాత్రం సుట్టెన్ మాత్రమే పెట్టాలి. ఓకే, వాల్టన్ సుట్టెనే పెట్టాలి, థియోడర్ బొవరీ పెట్టకూడదు. ఇన్ రియాలిటీలో మేబీ ఇద్దరం కలిసే చేశారు కాబట్టి మేబీ చేయొచ్చు, బట్ ఎన్సీఆర్టీలో సుట్టెన్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి సుట్టెన్ మాత్రమే చదవాలి. ఓకే, లేకపోతే ఈ యొక్క ఎన్టీఓడికి ఏం అర్థం కాదు కాబట్టి ఆడు ఎన్సీఆర్టీఏ దైవం అని చెప్పేలాగా ఆడు ఫాలో అవుతాడు కాబట్టి మనం ఇంకా డిబేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. జస్ట్ ఎన్సీఆర్టీలో ఏముందో అదే మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఈ సుట్టెన్ గారు క్రోమోజోమల్ సెగ్రిగేషన్ని మెండల్ ప్రిన్సిపల్స్తో కలిపి ఏం చేస్తారంటే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్, సిటిఐ, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ప్రపోజ్ చేశారనమాట. అయితే ఇక్కడ ఆయన ప్రపోజ్ చేశారు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంది, ఇది ఇందులో ఏం జరుగుతుందంటే క్రోమోజోమల్ సెగ్రిగేషన్ మెండల్ ప్రిన్సిపల్స్ రెడ్యూస్ సరిపోతాయి అని థియరీని, హైపోథెసిస్ని చెప్పారు. ప్రూవ్ చేయలే సుట్టెన్ గారు, చెప్పారు అంతే. అయితే ఈ యొక్క ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్కి ఏదైతే సుట్టెన్ చెప్పి ఉన్నారో దానికి ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఎవరిచ్చారు? థామస్ హంట్ మార్గన్ అనే సైంటిస్ట్ ఇచ్చారు. ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వాజ్ గివెన్ బై థామస్ హంట్ మార్గన్. క్లియర్? అయితే ఈ యొక్క థామస్ హంట్ మార్గన్ గారు ఆయన యొక్క ఎక్స్పెరిమెంట్స్లో ప్లాంట్స్ని యూజ్ చేయాలి. డ్రాసోఫిలా మెలానోగాస్టా అంటే ఫ్రూట్ ఫ్లై, బనానా గట్ట బయట వదిలేసి చిన్న చిన్న పురుగులు లాంటివి తిరుగుతూ ఉంటాయి కదా, వాటిని డ్రోసోఫిలా మెలానోగాస్టా ఉన్న సైంటిఫికల్ నేమ్, కామన్ నేమ్లో ఫ్రూట్ ఫ్లై. ఈ ఫ్రూట్ ఫ్లైస్ని ఆయన యూజ్ చేసుకున్నారనమాట. ఇక్కడ జాతీయ డౌట్స్ ఉంది, ఆయన ప్లాంట్స్ని యూజ్ చేయాలి, ఫ్రూట్ ఫ్లైని ఎందుకు యూజ్ చేశారు? ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాంట్స్ లేదా అదర్ ఆర్గానిజమ్స్ కాకుండా ఎందుకని డ్రోసోఫిలా మెలానోగాస్టాని యూజ్ చేశారంటే ద రీజన్స్ ఎందుకు యూజ్ చేశారు అనేది, దే గ్రోత్ ఆన్ సింపుల్ సింథటిక్ మీడియం, అంటే ల్యాబొరేటరీలోనే ఈజీగా పెంచవచ్చు. వాటికంటూ ఏదో గార్డెన్ వేసేసి పూల కొండలు పెట్టేసి అందులో పెద్దగా రోజు నీళ్ళు పోసి అంత ఏం కాదు, అటుపండి మొక్క పాడేస్తే అవి అక్కడ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. క్లియర్? అంటే సింపుల్ సింథటిక్ మీడియం నీ ల్యాబొరేటరీలో కూడా నువ్వు వాటిని ఈజీగా పెంచేయచ్చు. అది ఫస్ట్ రీజన్ వాటిని చూస్ చేసుకోవడానికి. రెండోది, దే కంప్లీట్ ద లైఫ్ సైకిల్ ఇన్ 2 weeks. ఈయనకి మనలాగే సహనం కొంచెం తక్కువ అనమాట. సో ఈయన ఏం చేశారంటే ఇప్పుడు మెండల్ దాంట్లో ఏంటి, ఆ పీ ప్లాంట్ మొక్కేసారు, అది జర్మినేట్ అవ్వాలి, పెద్ద ప్లాంట్ అవ్వాలి, తర్వాత ఫ్లవర్ రావాలి, అప్పుడు కానీ ఆ ఫ్లవర్ యొక్క క్యారెక్టర్ గురించి చెప్పలేరు. కానీ ఇది అలా కాదు, డ్రోసోఫిలా మెలానోగాస్టా ఏంటంటే దాని యొక్క లైఫ్ సైకిల్ అంతా కూడా ఈజీగా 2 weeksలో కంప్లీట్ చేసేస్తుంది అనమాట. అంటే ఒక నెల 2 నెలల్లో మొత్తం థియరీ అంతటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇంకా సింగిల్ మేటింగ్ అంటే ఒకసారి రిప్రొడక్షన్ జరిగితే లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రొజెనీస్ అనేవి వచ్చాయి. సో మెండల్ చెప్పుకున్నాం కదా, మెండల్ వర్క్కి ఎందుకంత క్రెడిట్ బాగా వచ్చిందంటే హీ యూజెస్ లార్జ్ శాంప్లింగ్ సైజ్. మెండల్ గారు లార్జ్ శాంప్లింగ్ సైజ్ వాడారు కాబట్టి ఈజీగా క్రెడిట్ వచ్చింది. అదేవిధంగా ఎక్కువ క్రెడిట్ రావాలంటే ఎక్కువ వాటి మీద మనం ప్రయోగాలు చేయాలి కాబట్టి ఈ యొక్క డ్రోసోఫిలా మెలానోగాస్టాలో ఏం జరుగుతుందంటే సింగిల్ మేట్ ఒక్కసారి రిప్రొడక్షన్ జరిగితే చాలా నెంబర్ ఆఫ్ ప్రొజెనీస్ అనేవి వస్తాయి. ఇంకా దేర్ విల్ బి ఏ క్లియర్ డిఫరెన్సియేషన్ ఆఫ్ సెక్సెస్, అంటే వీడు మగవాడు వీడు ఆడది అని చెప్పి ఈజీగా నువ్వు డిఫరెన్షియేట్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే మేల్ డ్రోసోఫిలా మెలానోగాస్టా ఏదైతే ఉందో అవి చిన్నగా ఉంటాయి, వాటి సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ ఫీమేల్ డ్రోసోఫిలా మెలానోగాస్టా ఏదైతే ఉందో వాటి సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. అంటే మేల్స్ కన్నా ఫీమేల్స్ యొక్క సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, లార్జ్గా ఉంటుంది. అది ఇంకో రీజన్ అనమాట. సో ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు కాబట్టి. తర్వాత మెనీ హెరిడేటరీ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి, అంటే చాలా హెరిడేటరీగా అంటే
వంశపారంపర్యంగా చాలా వేరియేషన్స్ అనేవి చాలా చూపిస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద 5 మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్‌ని బేస్ చేసుకొని థామస్ హంట్ మార్గన్ గారు వేరే ప్లాంట్స్ వైపో, స్పీషీస్ వైపో కాకుండా డ్రోసోఫిలా మెలానోగాస్టర్ అని చూస్ చేసుకున్నారు. క్లియర్? ఓకే. అయితే మనకి ఎన్‌సీఈఆర్‌టీలో ఒక టేబుల్ ఇచ్చారు. A1, B1 అని. ఒక క్రోమోజోమ్స్ యొక్క రెండిటికి ప్యారలల్ బిహేవియర్ ఉంటుందని చెప్పారు కదా! ఎవరు? వాల్టన్, సుట్టన్, థియోడర్ మోర్ ఇద్దరూ చెప్పారు ప్యారలల్ బిహేవియర్ ఉంటదని. యునైటెడ్ నాలెడ్జ్ ఆఫ్ క్రోమోజోమల్ సెగ్రిగేషన్ మాత్రమే సుట్టన్. సో ప్యారలల్‌గా ఉంటుందని ఇద్దరూ చెప్పారు. సో ఇక క్రోమోజోమ్స్‌లో ఏం జరుగుద్దంటే సెగ్రిగేట్ అట్ ద టైమ్ ఆఫ్ గ్యామెట్ ఫార్మేషన్. గ్యామెట్ ఫార్మేషన్ జరిగేటప్పుడు సెగ్రిగేట్ అవుతది. అలా సెగ్రిగేట్ అయినప్పుడు ఒక ఒక పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ ఏమో ఒక గ్యామెట్‌లో వెళ్తది. సేమ్ జీన్‌లో కూడా అంతే. గ్యామెట్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఒక పెయిర్ ఆఫ్ జీన్ అంటే ఆ 2 ఎలీల్స్ కూడా వ ఒక్కొక్క ఎలీల్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గ్యామెట్‌లోకి వెళ్తది. ఇక్కడ క్రోమోజోమ్‌లో ఇదొక్కటే డిఫరెంట్ అన్నమాట. ఇండిపెండెంట్ పెయిర్స్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్‌లీ ఈచ్ అదర్. ఇండిపెండెంట్ పెయిర్స్ ఇండిపెండెంట్‌గా సెగ్రిగేట్ అవుతాయి. కానీ జీన్స్‌లో వన్ పెయిర్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్‌లీ ఆఫ్ అనదర్ పెయిర్. ఇది ఇందాక చెప్పారు కదా ఇక్కడ. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్‌మెంట్‌ని బేస్ చేసుకొని ఈ కింద పాయింట్ వచ్చిందనమాట జీన్స్‌లో. అంటే ఒక పెయిర్ ఇంకొక పెయిర్‌తో సంబంధం లేకుండా వెళ్తది. జీన్స్ అయితే. క్రోమోజోమ్స్ అయితే ఏంటి? సంబంధం లేని జీన్స్ సంబంధం లేకుండా వెళ్తాయి. అంటే ఇప్పుడు తలలో ఉన్న ఒక క్రోమోజోమ్ తలకి సంబంధించిన క్రోమోజోమ్ ఒకటుంది. నాకు కాలికి సంబంధించిన క్రోమోజోమ్ ఒకటుంది అనుకుందాం. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. హెడ్‌కి సంబంధించిన క్రోమోజోమ్ ఒకటుంది. లెగ్‌కి సంబంధించిన క్రోమోజోమ్ ఒకటుంది. రెండాటికి సంబంధం ఉందా? మాక్సిమం సంబంధం లేదు. సో ఇలాగా సంబంధం లేని ఒక సంబంధం లేని క్రోమోజోమ్స్ అనేవి ఈజీగా సెపరేట్ అయిపోతాయి. కానీ సంబంధం ఉన్న క్రోమోజోమ్స్ అనుకోండి. అంటే ఇప్పుడు 2 కళ్ళు ఉన్నాయి. ఒక కళ్ళు కాదు 2 కళ్ళు ఉన్నాయి. సో 2 కళ్ళు అనేది ఈ కన్నుని డిఫరెన్స్ చేయడానికి ఒక క్రోమోజోమ్, ఈ కన్నుని డిఫరెన్స్ చేయడానికి ఇంకో క్రోమోజోమ్స్ ఉన్నాయి అని అనుకుందాం. అలా ఉన్నప్పుడు రెండిటికి సంబంధం ఉంది కదా! అలా సంబంధం ఉన్నప్పుడు సెగ్రిగేట్ అయినప్పుడు అవి అంత ఈజీగా సెగ్రిగేట్ అవ్వవు. ఎందులో? క్రోమోజోమ్స్ అయితే. ఇండిపెండెంట్ పెయిర్ మాత్రమే ఇండిపెండెంట్‌గా సెగ్రిగేట్ అవుతది. డిపెండెంట్ పెయిర్స్ ఇండిపెండెంట్‌గా సెగ్రిగేట్ అవ్వదు అకార్డింగ్ టు క్రోమోజోమ్స్. డిపెండెంట్ పెయిర్స్ ఇండిపెండెంట్‌గా సెగ్రిగేట్ అవ్వదు. ఇంకా ఈజీగా ఏంటంటే తర్వాత లింకేజ్ అండ్ రికాంబినేషన్ వస్తుంది. అందులో ఇంకా ఈజీగా అర్థమవుద్దనమాట. అయితే జీన్స్ దగ్గరికి వచ్చినప్పుడైతే అలా ఏం సంబంధం లేదు. ఒక పేరు ఇంకో పేరుతో ఇండిపెండెంట్‌గా సెగ్రిగేట్ అయిపోతది. దానికి దీనికి సంబంధం లేదనమాట. ఓకే. ఎలా ఉన్నా ఇది సెగ్రిగేట్ అయిపోతది. అది జీన్స్ యొక్క లక్షణం. సో నెక్స్ట్ లింకేజ్ అండ్ రికాంబినేషన్. ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసాం కదా! థామస్ హంట్ మార్గన్ గారు ఎక్స్‌పెరిమెంటల్ వెరిఫికేషన్ ఇచ్చారు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఏంటి ఆ ఎక్స్‌పెరిమెంటల్ వెరిఫికేషన్ ఎలా ఇచ్చారనేది ఈ యొక్క లింకేజ్ అండ్ రికాంబినేషన్‌లో నీవు నేను కూడా చదువుకుంటాం అనమాట. సో లింకేజ్ అండ్ రికాంబినేషన్ ప్రపోజ్ చేసింది ఎవరు? మన థామస్ హంట్ మార్గన్ గారు ఎక్స్‌పెరిమెంట్స్ చేశారనమాట. అయితే ఈయన దేని గురించి చదివారంటే మెండల్ గారు చెప్పుకున్న ఆ 7 క్యారెక్టర్స్ గురించి. హైట్, ఫ్లవర్ కలరు, పాట్ షేపు, పాట్ కలరు అలా వాటి మీద అలాంటి క్యారెక్టర్స్‌ని ఆయన చదివారు కదా! ఈ మార్గన్ ఏంటంటే 6 లింక్డ్ జీన్స్‌ని గురించి చదివారనమాట. అంటే ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ ఇలా ఉన్నాయి కదా! ఈ 6 లింక్డ్ జీన్స్ గురించి చదివారు. ఓకే. ఇది ఇంపార్టెంట్. 6 లింక్డ్ జీన్స్ గురించి చదివారు. అయితే ఏంటి ఆయన చేసిన ఎక్స్‌పెరిమెంట్ అంటే యెల్లో కలర్ బాడీ, వైట్ ఐడ్ ఫీమేల్స్‌ని తీసుకున్నారు. యెల్లో బాడీ, వైట్ ఐడ్ ఫీమేల్స్. కళ్ళేమో వైట్ కలర్, బాడీ ఏమో యెల్లో కలర్ ఫీమేల్స్ ఉంది. ఇంకా బ్రౌన్ బాడీ, రెడ్ ఐ మేల్స్. బ్రౌన్ బాడీ, రెడ్ ఐడ్ మేల్స్. యెల్లో బాడీ, వైట్ ఐడ్ ఫీమేల్స్‌ని బ్రౌన్ బాడీ, రెడ్ ఐడ్ మేల్స్‌కి ఇద్దరికి ఏం చేశారు ఈయన? క్రాస్ పాలినేషన్ కాదు సారీ. క్రాసింగ్ అనేది చేశారనమాట. సెక్షువల్ రిప్రొడక్షన్ వాళ్ళిద్దరి మధ్య జరిపించారు. ఇలా జరిపినప్పుడు ఏం జరిగింది? 2 పేరెంటల్ ట్రైట్స్ మధ్యలో నువ్వు క్రాస్ పాలినేషన్ చేస్తే వచ్చిన జెనరీ ఏంటి? F1 ప్రోజెనీ వస్తది. సేమ్ మెండల్ లాగే. F1 ప్రోజెనీ వచ్చింది. ఆ తరువాత వచ్చిన F1 ప్రోజెనీని ఈయన సెల్ఫ్ పాలినేషన్ చేశారు. సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఏమొచ్చింది? F2 ప్రోజెనీ అనేది వచ్చిందనమాట.
అయితే ఇక్కడ ఇలా చేసినప్పుడు F1 ప్రొజనీలో ఏం చూసారంటే ఈయన అబ్జర్వేషను, 2 జీన్స్ డిడ్ నాట్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్‌లీ ఆఫ్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ పైన మెండల్ గారు చెప్పే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్‌లో ఎవడికి వాడు సంబంధం లేడు. ఎవడి చదువు వాడు చదువుకుంటాడని. కానీ ఇక్కడికి ఏదైతే థామస్ హంట్ మార్గన్ ఎక్స్‌పెరిమెంట్ చేశారో, ఆ ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు ఏం జరిగింది? ఈ 2 జీన్స్ కూడా కొన్ని జీన్స్ ఇండిపెండెంట్‌గా సెగ్రిగేట్ అవ్వలేదు. 2 జీన్స్ ఉన్నాయంట. ఆ 2 జీన్స్ కూడా ఇండిపెండెంట్‌గా సెగ్రిగేట్ అవ్వలేదంట. ఎలాగో తర్వాత చూద్దాం. F2 ప్రొజనీలో వచ్చింది. F2 ప్రొజనీలో ఏం అబ్జర్వ్ చేశారు? యాక్చువల్‌గా ఇది డైహైబ్రిడ్ క్రాస్ కదా! ఎందుకు? యెల్లో బాడీ అదొక క్యారెక్టర్. వైట్ ఐ కలర్ ఒక క్యారెక్టర్, బాడీ కలర్ ఒక క్యారెక్టర్. అంటే 2 క్యారెక్టర్స్‌ని ఒకేసారి డిఫరెంట్‌గా ఉన్నప్పుడు క్రాసింగ్ చేశారు. అంటే ఇదేంటి? డైహైబ్రిడ్ క్రాస్‌లోకి వస్తదనమాట. డైహైబ్రిడ్ క్రాస్‌లో ఫినోటైపిక్ రేషియో ఏంటి? 9:3:3 9:3:3:1 రావాలి. కానీ ఈ యొక్క F2 ప్రొజనీలో 9:3:1 రేషియో రాలే. స్లైట్‌లీ డిఫరెంట్ రేషియో అనేది వచ్చిందనమాట. ఓకేనా? స్లైట్‌లీ డిఫరెంట్ రేషియో అనేది వచ్చింది. సో, ఈ 2 చేంజెస్‌ని నేను అబ్జర్వ్ చేశా. అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈయన ఇంకా ఇన్ డెప్త్‌గా తెలుసుకుంది ఏంటంటే, ఓకే. ఏదైతే ఈ 2 జీన్స్ ఉన్నాయి కదా! ఈ 2 జీన్స్ కూడా ఈ 2 కూడా లొకేటెడ్ ఆన్ సేమ్ జీన్స్. అంటే 2 క్యారెక్టర్స్, 2 ఎలీల్స్ కూడా ఒక జీన్‌కి సంబంధించింది. ఆ జీన్ 2 కూడా ఎక్కడుందంట? ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంది. సెక్స్ లింక్డ్ మీద చదివారు కదా! ఎక్స్ క్రోమోజోమ్ మీద ఈ యొక్క 2 జీన్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రపోర్షన్ ఆఫ్ పేరెంటల్ జీన్ కాంబినేషన్స్ వర్ హైయర్ దెన్ నాన్ పేరెంటల్ టైప్. పేరెంటల్ జీన్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది నాన్ పేరెంటల్ టైప్ కన్నా ఎక్కువగా ఉంది అన్నాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా మందికి అర్థమైంది. పేరెంటల్ కాంబినేషన్ అంటే ఏంటి? అంటే పేరెంటల్ కాంబినేషన్స్ అంటే ఏంటి? ఈ రెండిటిని కూడా ఏదైతే ప్రొజెనీ వచ్చింది కదా! ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చాయి కదా! ఆఫ్ స్ప్రింగ్స్‌లో 2 రకాల ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చాయి. 2 ఆటి కింద డివైడ్ చేశారు. 2 రకాల ఆఫ్ స్ప్రింగ్స్. 2 రకాల ప్రొజెనీ. టైప్ నంబర్ 1 మొదటి టైప్ ఏంటంటే పేరెంటల్ కాంబినేషన్స్. అంటే పేరెంట్స్ లాగా అచ్చం పేరెంట్స్ లాగా ఉన్న క్యారెక్టర్. అంటే అన్ని క్యారెక్టర్స్ కాదు. ఈ యొక్క ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్న జీన్ ఉంది కదా! ఆ జీన్‌ని బేస్ చేసుకునే చెప్పారు. ఓకే. మిగిలిన క్యారెక్టర్స్ కాదు దాని మీద. దేని మీద అయితే ఈయన ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఈ యెల్లో బాడీ, వైట్ హెయిర్డ్ ఫీమేల్స్, బ్రౌన్ బాడీ, రెడ్ హెయిర్డ్ మేల్స్ ఇలా ఉన్నాయి కదా! వాటి మీద ఎక్స్‌పెరిమెంట్ చేశారు. అంటే థామస్ హంట్ మార్గన్ గారు ఆ ఒక్కదాని మీద కాదు. టోటల్లీ 3 ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. ఓకే. 3 డిఫరెంట్ వేస్‌లో ఎక్స్‌పెరిమెంట్ చేశారు. అలా చేసినప్పుడు 2 ఒక ప్రొజెనీ ఏమో పేరెంటల్ కాంబినేషన్. అంటే సేమ్ పేరెంట్‌లో ఎలాంటి క్యారెక్టర్ ఉందో పిల్లల్లో కూడా అదే క్యారెక్టర్ అలా వచ్చేసింది. వాళ్ళని పేరెంటల్ కాంబినేషన్ అన్నారు. ఇంకొకటి నాన్ పేరెంటల్ టైప్. నాన్ పేరెంటల్ కాంబినేషన్ అంటే ఏంటంటే పేరెంట్స్‌లో ఎలాంటి క్యారెక్టర్ ఉందో ఒక్క పిల్లల్లో అదే క్యారెక్టర్ లేదు. డిఫరెన్స్ వచ్చింది. పేరెంటల్ కాంబినేషన్స్ అంటే పిల్లల్లో సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనేది కనబడింది. నాన్ పేరెంటల్ టైప్ ఆఫ్ ఆఫ్‌స్ప్రింగ్ అంటే కాంబినేషన్స్ అంటే ఒక పేరెంట్స్‌లో ఉన్న క్యారెక్టర్ పిల్లల్లో కనబడలేదు. డిఫరెన్స్ అనేది వచ్చింది. డిఫరెన్స్ వస్తే నాన్ పేరెంటల్ టైప్ అనమాట. అయితే ఈ ఆఫ్‌స్ప్రింగ్స్ సేమ్ లైక్ పేరెంట్‌లా రావడానికి అంటే పేరెంటల్ టైప్ రావడానికి కారణం ఏంటంట? లింకేజ్ అని చెప్పి ఈయన పేర్కొన్నారు. దానికి రీజన్ ఏంటంటే లింకేజ్ అంట. లింకేజ్ అంటే ఫిజికల్ అసోసియేషన్. ఏంటో చూద్దాం. ఓ 2 నిమిషాలు ఆగండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఆఫ్‌స్ప్రింగ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ పేరెంట్స్ కన్నా డిఫరెంట్ టైప్ ఉన్నారు కదా! నాన్ పేరెంటల్ టైప్ ఆఫ్ ఆఫ్‌స్ప్రింగ్స్. వాళ్ళు ఎందుకు నాన్ పేరెంటల్ టైప్ వచ్చిందంటే దానికి కారణం రికాంబినేషన్ అంట. సేమ్ పేరెంట్స్ లాగా ఆఫ్‌స్ప్రింగ్స్ రావడానికి కారణం లింకేజ్. సేమ్ పేరెంట్స్ లాగా ఆఫ్‌స్ప్రింగ్స్ రాకపోవడానికి కారణం ఏంటి? రీకాంబినేషన్. క్లియర్. ఏంటి లింకేజ్? ఏంటి రీకాంబినేషన్? చూద్దాం. అది ఇక్కడ గుర్తుంచుకో ఎప్పుడూ కూడా సేమ్ లైక్ పేరెంట్ లాగా ఉన్న క్యారెక్టర్స్ ఉన్న ఆఫ్‌స్ప్రింగ్స్ యొక్క జనాభా ఎక్కువగా ఉంటుంది. డిఫరెంట్ పేరెంట్స్ లాగా లేని ఆఫ్‌స్ప్రింగ్స్ యొక్క నంబర్ తక్కువగా ఉంటుందన్నమాట. అంటే పేరెంటల్ కాంబినేషన్స్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ థాన్
నాన్ పేరెంటల్ కాంబినేషన్స్. ఓకే, గుర్తుంచుకోండి. ఇప్పుడు చూద్దాం అసలు లింకేజ్ అంటే ఏంటంటే, మనకి సెల్ సైకిల్, సెల్ డివిజన్, మియోసిస్ దగ్గరికి ఒకసారి వెళ్దాం. అక్కడ మనకి తెలుసు ఆ ఒక్క ఫస్ట్ ఫేజ్లో, ప్రొఫేజ్లో చాలా 5 స్టెప్పులు ఉన్నాయి కదా. లిప్టోటిన్, జైగోటిన్, ప్యాక్టిన్, డయాకైనసిస్, డిప్లోటిన్ అవి. అలాగా ఆ ఉన్న టైంలో ఒకటి రికాంబినేషన్ జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం. రికాంబినేషన్ అంటే ఏంటి? ఇదొక క్రోమోజోము, ఇది ఇంకొక క్రోమోజోమ్. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇదొక క్రోమోజోము, ఏ అని పిలువబడే క్రోమోజోము. ఇది ఇంకో క్రోమోజోమ్, బి అని పిలువబడే క్రోమోజోమ్. ఓకే, సో రికాంబినేషన్ టైంలో ఏం జరుగుతుంది? క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతుంది. ఏ ఒక క్రోమోజోమ్ ఇటుపక్క వస్తుంది, బి యొక్క క్రోమోజోమ్ కొంచెం ఇటుపక్క వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇలా డయాకైనసిస్లో ఇద్దరు కూడా సెపరేట్ అయిపోతారు. సెపరేట్ అయినప్పుడు ఈ బి క్రోమోజోమ్లో చిన్న పార్ట్ ఏ క్రోమోజోమ్లోకి వచ్చేస్తుంది. ఏ క్రోమోజోమ్లో ఉన్న చిన్న పార్ట్ బి క్రోమోజోమ్లోకి వచ్చేస్తుంది కదా. దీనివల్ల రెండు సెక్స్ ఆర్గానిజమ్స్లో కూడా డిఫరెన్స్ అనేది వస్తుంది అని చెప్పి మనం మియోసిస్లో చదువుకున్నాం. అదంతా అందరికి గుర్తునే ఉంటుంది ఖచ్చితంగా కదా. అంటే ఇక క్రాసింగ్ ఓవర్ జరిగేటప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అండి, బిలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఏలో కలిసిపోయాయి, ఏలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్, కొన్ని జీన్స్, సమ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి బిలో కలిసిపోయాయి కదా. ఇలా కలిసిపోయే టైంలో దాని సోదంతటిని ఏమన్నారు? ఈ రికాంబినేషన్ అన్నారు. ఇలా కలిసిపోవడం వల్ల ఏమన్నారు? రికాంబినేషన్ అన్నారు. అంటే ఇప్పుడు సేమ్ ఏలాగే ఉన్న క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకటి కూడా లేదు ఆఫ్ స్ప్రింగ్స్. ఎందుకు? ఇంతదా ఇది మొక్కంతా ఏలా అయినా సరే ఈ చిన్న పార్ట్ మాత్రం ఇది ఏ కాదు, బిలో కలిసిపోయింది ఇది కదా. కాబట్టి సేమ్ లైక్ ఏ క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి కూడా లేదు. సేమ్ లైక్ బి క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి కూడా లేదు. ఎందుకు? బిలో కూడా చిన్న పార్ట్ ఏలో ఉన్న ముక్క కలిసింది కదా. అంటే దీనివల్ల ఏం జరిగింది? సేమ్ ఏ లైక్ క్రోమోజోమ్స్ ఒకటి లేదు, సేమ్ బి లైక్ క్రోమోజోమ్స్ ఒకటి కూడా లేదన్నమాట. ఈ కథ అంతటినే రికాంబినేషన్ అన్నారు. సో ఇలా రికాంబినేషన్ జరిగేటప్పుడు సేమ్ పేరెంటల్ క్రోమోజోమ్స్ అనేవి కనబడవు, స్లైట్లీ డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. దీనివల్ల నాన్ పేరెంటల్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్, నాన్ పేరెంటల్ టైప్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి కనబడతాయి. క్లియర్? ఎస్, బాగుంది. అదే ఇక్కడ చూడు, మరి లింకేజ్ అంటే ఏంటి? సమ్ జీన్స్ వర్ టైట్లీ హెల్డ్. కొన్ని జీన్స్ అనేవి టైట్లీ లింక్ అయి ఉంటాయి, అవి లెస్ రికాంబినేషన్ చూపిస్తాయి. కొన్ని జీన్స్ ఉన్నాయి అవి లూజ్లీ హెల్డ్, అంటే అవి మోర్ రికాంబినేషన్ చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉందనుకోండి. ఓకే, ఇక్కడ ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉంది, ఇక్కడ ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉంది. ఓకే, ఈ పార్ట్లో ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉంది, ఈ పార్ట్లో ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉంది. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్కి ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్కి డిస్టెన్స్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? ఎస్, ఎక్కువగా ఉంది. సో ఎక్కువగా దూరంగా ఉండడం వల్ల ఇప్పుడు ఈ జీన్ ఏదైతే ఇక్కడ ఎలీల్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఏదైతే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉందో సేమ్ అదే ఇక్కడ వచ్చింది, కానీ ఇక్కడున్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అక్కడ ఉందా? రికాంబినేషన్ జరిగే వల్ల దీని దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? రికాంబినేషన్ అనేది ఈజీగా జరిగిపోయింది. అంటే లూజ్లీ లింక్డ్ జీన్స్, ఏ జీన్స్ అయితే దూరంగా ఉన్నాయో, దూరంగా లింకప్ అయి ఉందో వాటి మధ్యలో రికాంబినేషన్ చాలా ఈజీగా జరిగిపోతుంది. ఓకే, చాలా ఈజీగా జరిగిపోతుంది. అదే ఒకవేళ ఇక్కడే ఉంది, ఇక్కడ ఒక జీన్ ఉంది, ఇక్కడ చెప్పుకున్నాగా ఇక్కడ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉంది, ఇప్పుడు దాని కింద ఇక్కడ ఇంకో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉంది, చాలా పక్క పక్కన దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్నప్పుడు ఏంటి? దీంతో పాటు ఇది కూడా వచ్చేస్తుంది కదా. అంటే దీని కింద ఇది ఉంది, ఇది వెళ్ళిపోయిందంటే దీని కింద ఉన్నది కూడా వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఇది ఎక్కడ ఉంది? ఇదేమి ఈ పార్ట్లో వస్తుంది. అంటే ఎస్, ఈ రెండాట్లో ఒక విధంగా చెప్పాలంటే రికాంబినేషన్ జరిగింది, కానీ ఎక్కడ జరిగింది? జరగడం వల్ల ఈ రెండాటి మధ్యలో డిస్టెన్స్ మారిపోయిందా? రెండు సెపరేట్ అయిపోయావు అంటే సెపరేట్ అవ్వలే. ఎందుకు సెపరేట్ అవ్వలే? బికాస్ దే ఆర్ క్లోజ్లీ హెల్డ్, రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి. దగ్గరగా ఉండడం వల్ల ఏం జరిగింది?
రికాంబినేషన్ జరిగే ఛాన్స్ లేదు, లెస్ రికాంబినేషన్ జరుగుతుంది ఎవరిలో, టైట్లీ లింకప్ అయి ఉన్న జీన్స్. టైట్లీ లింక్డ్ జీన్స్లో రికాంబినేషన్ జరగడం చాలా తక్కువ. లూజ్లీ హెల్డ్ జీన్స్లో అంటే ఒకటి కాశ్మీర్లోనే ఇంకోటి కన్యాకుమారిలో ఉంటే ఈజీగా రికాంబినేషన్ అని జరిగిపోద్ది అనమాట. దూరంగా ఉన్నప్పుడు విడగొట్టడం చాలా ఈజీ. అందుకే చూడండి, నువ్వు అనుకుంటావు మన 10th ఫ్రెండ్స్ లేదా మన ఇంటర్ ఫ్రెండ్స్లో మన స్కూల్ మేట్స్, ఇప్పుడు మన ఇంటర్ చదువుకుంటున్నాం కాబట్టి మన యొక్క స్కూల్ ఫ్రెండ్స్ గట్టా ఉంటారు. వాళ్ళతో మేబీ ఒక 2 years నువ్వు కలిసి ఉండొచ్చు. తర్వాత స్కూల్ మారిపోయినా లేకపోతే తర్వాత కాలేజ్లోకి డిఫరెంట్ కాలేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు స్కూల్లో ఉన్నంత వరకు ఎక్కువ మెమరీస్ ఉంటాయి. సెపరేట్ అయిపోయిన తర్వాత అయితే చాటింగ్ చేసుకుని ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు మనకి నీట్ ఎగ్జామ్ గట్రా దగ్గరగా అవుతుంది కాబట్టి ఎక్కువసేపు చాట్ కూడా చేయలేరు. దానివల్ల ఏమైంది, మీ మధ్యలో అనేది గ్యాప్ వచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మెమరీస్ తగ్గిపోయాయి, అంతే కదా. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఉన్న మెమరీస్ ఎక్కువ ఉంటాయి. కాలేజ్కి వచ్చినప్పటికి ఇద్దరు సెపరేట్ అయిపోయారు కాబట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకుని కలిసి తిరిగే మెమరీస్ తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రికాంబినేషన్ కూడా మీ ఇద్దరు దగ్గరగా ఉన్నారనుకో రికాంబినేషన్ చాలా తక్కువగా జరుగుతుంది. ఇద్దరి మధ్యలో మెమరీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇద్దరి మధ్యలో గొడవలు అంత బేగ రావు, సెపరేషన్ అంత బేగ రాదు. అదే ఇద్దరు కూడా లూజ్లీ ప్యాక్డ్ ఉన్నారనుకో, నువ్వు ఒక కాలేజ్ మీ ఫ్రెండ్ ఒక కాలేజ్ వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు రికాంబినేషన్ చాలా ఈజీగా జరిగిపోతుంది. ఎందుకంటే ఇద్దరు దూరంగా ఉన్నారు కాబట్టి. అంటే రెండు జీన్స్ కూడా దగ్గరగా ఉంటే అది దేనికి దారి తీస్తుంది, ఇట్ లీడ్స్ టు లింకేజ్. ఈ లింకేజ్ జరగడం వల్ల ఏమవుతుంది, సేమ్ పేరెంట్లో ఎలాంటి క్యారెక్టర్ ఉందో పిల్లల్లో కూడా అదే క్యారెక్టర్ కనబడుతుంది. ఓకేనా. సో లింకేజ్ లీడ్స్ టు పేరెంటల్ కాంబినేషన్స్, రికాంబినేషన్ లీడ్స్ టు నాన్ పేరెంటల్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్. క్లియర్. ఓకే. అయితే ఇక్కడ ఈ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్. మొత్తం లింకేజ్ అండ్ రికాంబినేషన్లో ఈ వాల్యూస్ ఈ మ్యాటరే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి, జీన్స్ ఈ వైట్ ఐడ్ ఎల్లో బాడీ ఏదైతే చూసారు కదా, ఈ జీన్స్ ఆమె వెరీ టైట్లీ హెల్డ్. ఇందాక చూపించాను కదా ఈ డయాగ్రామ్లో, ఇంత దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఏది, ఎల్లో బాడీ వైట్ ఐ అనే ఈ రెండు జీన్స్ కూడా అంత దగ్గరగా ఉంటాయి. అంత దగ్గరగా ఉంది కాబట్టి రికాంబినేషన్ ఎంత, జస్ట్ 1.3% మాత్రమే రికాంబినేషన్ చూపిస్తాయి. వాల్యూస్ ఇంపార్టెంట్. వైట్ ఐడ్ ఎల్లో బాడీ జీన్స్ అనేవి టైట్లీ హెల్డ్ అయి ఉన్నాయి. టైట్లీ హెల్డ్ అయి ఉంటే లింకేజ్ చూపిస్తాయి. సో రికాంబినేషన్ చూపించవా అంటే చూపిస్తాయి, అంత బాగా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. రికాంబినేషన్ చూపించడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత ఛాన్స్ ఉంది, జస్ట్ 1.3% మాత్రమే ఛాన్స్ ఉంది. అంత మాత్రమే రికాంబినేషన్ చూపించగలరు. క్లియర్. అలాగే ఈ యొక్క మార్గన్ సైంటిస్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటంటే వైట్ ఐడ్ మినియేచర్ వింగ్. ఈ యొక్క ఫ్రూట్ ఫ్లైస్ రెక్కలు ఉంటాయి కదా, ఫ్లై అంటే మరి ఆ రెక్కలు కొన్నాటికి పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి, కొన్నాటికి చిన్న చిన్న రెక్కలు ఉంటాయి. మినియేచర్ వింగ్ అంటే చిన్న రెక్కలు. ఈ యొక్క వైట్ ఐడ్ మినియేచర్ వింగ్ ఈ రెండు కూడా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్, రెండు డిఫరెంట్ జీన్స్. అయితే ఈ రెండు కూడా చాలా దూరంగా ఉన్నాయి అన్నమాట. ఈ రెండు జీన్స్ కూడా క్రోమోజోమ్స్ మీద చాలా దూరంగా ఉన్నాయి. ఎప్పుడైతే దూరంగా ఉన్నాయో రికాంబినేషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్. సో ఎంత పర్సెంట్ రికాంబినేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది, 37.2% రికాంబినేషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. క్లియర్. ఎంత, 37.2% ఛాన్సెస్. వైట్ ఐడ్ మినియేచర్ వింగ్కి ఛాన్సెస్ ఎంత, రికాంబినేషన్కి 37.2%. వైట్ ఐడ్ ఎల్లో బాడీకి రికాంబినేషన్ ఛాన్స్ ఎంత, 1.3%. ఇప్పుడు వైట్ ఐడ్కి ఎల్లో బాడీ లింకేజ్కి ఛాన్స్ ఎంత, 1.3%. అంటే కొట్టేస్తుంది 1.3% రికాంబినేషన్కి, లింకేజ్కి కాదు. లింకేజ్కి అయితే ఎంత వస్తుంది, మీరు ఆలోచన చెప్పండి. 100. అప్పుడు ఏం చేయాలి, 100 మైనస్ 1.3%. ఓకేనా. అప్పుడు 99.7 ఒకటి తీసేస్తే 98.7. 98.7% లింకేజ్కి ఛాన్స్ ఉంటుంది. ఎవరి మధ్యలో, వైట్ ఐడి ఎల్లో బాడీ. రికాంబినేషన్ ఎంత, 1.3%. క్లియర్. ఈ వైట్ జాతకు చూడ, ఆడు క్వశ్చన్లో లింకేజ్కి అడిగాడా పర్సంటేజ్, రికాంబినేషన్కి అడిగాడా పర్సంటేజ్. ఓకేనా. వైట్ మినియేచర్ వింగ్కి రికాంబినేషన్ ఎంత, 37.2%.
లింకేజ్ ఎంత 100 మైనస్ 37.2%. క్లియర్? ఓకే. అయితే ఈ థామస్ హంట్ మార్గంతోనే ఈ పిచ్చి ఆగలేదు. ఈ రికాంబినేషన్ లింకేజ్ పిచ్చి. ఆయనతో పాటు ఆయన యొక్క ఇంట్రెస్ట్ని అతని యొక్క స్టూడెంట్ కూడా చూశారు. ఆయన స్టూడెంట్స్ కూడా బాగా ఇన్స్పైర్ అయిపోయి అలా టీచర్ చెప్పిన మాటలకి ఈయన ఏం చేశారంటే ఆయన స్టూడెంట్ ఎవరంటే ఎవరో కాదు, ఆల్ఫర్డ్ స్టుట్వెంట్. ఈ ఆల్ఫర్డ్ స్టుట్వెంట్ ఎవరైతే ఉన్నారో ఆల్ఫర్డ్ గారు, ఈయన ఇంకొంచెం డెప్త్గా వెళ్ళారనమాట. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అనే దాన్ని ఈయన కనిపెట్టారనమాట. దేన్ని బేస్ చేసుకుని? బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్. 2 జీన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీని ఆల్ఫర్డ్ స్టుట్వెంట్ గారు ప్రూవ్ చేశారు. అయితే ప్రూవ్ చేసిన దాన్ని బట్టి ఈయనకి గురుభక్తి చాలా ఎక్కువ అన్నమాట. ఎంత గురుభక్తి ఎక్కువైపోయిందంటే, ఫ్రీక్వెన్సీ ఏదో పేరు పెట్టుకున్నారు, సరే పెట్టుకున్న తర్వాత ఆ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ మరి ఒక యూనిట్స్ ఉండాలి కదా. ఏ యూనిట్ పెట్టారంటే సెంటీమార్గన్ అని యూనిట్ పెట్టారు. సో రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ వాల్యూ రాసినప్పుడు స్పీడ్ ఉంది. స్పీడ్ యొక్క యూనిట్స్ ఏంటి? డిస్టెన్స్ బై టైం టేకన్ మీటర్స్ పర్ సెకండ్ కదా. అదేవిధంగా ఈ యొక్క రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? సెంటీమార్గన్. సో చాలా మందికి ఇక్కడ డౌట్ వచ్చి కన్ఫ్యూజన్ అయిపోతారు. ఏంటంటే ఓకే సెంటీమార్గన్ ఉంది కదా, సో రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పింది ఎవరు? మార్గన్ అని పేరు ఉంది కాబట్టి మార్గన్ గారే చెప్పేశారు అని చెప్పి అనుకుంటారు. కాదు, ఆయన స్టూడెంట్ ఆల్ఫర్డ్ గారు చెప్పారు, కానీ పేరు మాత్రం గురువు గారు పేరు పెట్టుకున్నారు అనమాట, ఆల్ఫర్డ్ సెంటీమార్గన్ అని చెప్పి. క్లియర్? ఇప్పుడు అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా చేశారంటే, ఇప్పుడు ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉంది. ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్కి ఎంత డిస్టెన్స్ ఉందంట? ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్కి ఇంకో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్కి 7 సెంటీమార్గన్. ఏ బి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్లో ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది. ఏ నుండి బికి 7 సెంటీమార్గన్స్ డిఫరెన్స్ ఉంది. సి నుండి డికి 8 సెంటీమార్గన్స్ డిఫరెన్స్ ఉంది. ఏ నుండి సికి 3 సెంటీమార్గన్స్ డిఫరెన్స్ ఉంది. ఎప్పుడు ఆ జీన్ అన్నీ కూడా ఏది ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, సి అనే పాయింట్, డి అనే పాయింట్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అడుగుతాడు క్వశ్చన్, తేడాగా అడగాలనుకుంటే. ఓకే, సో చూద్దాం ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉంది అనుకుందాం. ఇది ఏకి బికి ఎంత డిఫరెన్స్ ఉంది? ఏకి బికి 7 సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఉంది అనుకున్నాం. ఇక్కడ ఇచ్చాడుగా 7 సెంటీమీటర్ అనుకోవడం కాదు, 7 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు ఏకి సికి 3 సెంటీమీటర్స్, బికి 7 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఏకి సికి 3 సెంటీమీటర్స్ అంటే తక్కువ కదా. అంటే ఎక్కడ ఉండాలి ఖచ్చితంగా? అయితే ఈ రెండాటికి మధ్యలో ఉండాలి, రెండాటికి అటుపక్క ఉండాలి. అయితే ఇక్కడ ఉండాలి లేదా ఈ బయట ఎక్కడో ఉండాలి. సో ఇక్కడ ఉందని అనుకుందాం, జస్ట్ గెస్ అనుకుందాం. ఇప్పుడు సికి డికి ఎంత డిస్టెన్స్ ఉండాలంట? 8 సెంటీమీటర్స్ ఉండాలి. సికి డికి 8 సెంటీమీటర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకుందాం సికి డికి, ఇది డి, వేరే కలర్, ఇది డి, ఇది ఏ బి సి డి. ఏకి బికి ఏమో 7 సెంటీమీటర్స్ సెంటీమార్గన్, ఏకి సికి ఏమో 3 సెంటీమార్గన్, సికి డికి ఏమో ఎంత? 8 సెంటీమార్గన్. ఇప్పుడు ఒకవేళ ఏకి డికి అడిగాడా అనుకో, ఏకి డికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఈ రెండాటికి మధ్యలో 7, చూడండి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? 7 సెంటీమార్గన్. బి నుండి సి, ఈ ఏకి సికి ఎంత? 3 సెంటీమార్గన్. అంటే ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇది 3 సెంటీమార్గన్ అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 7 మైనస్ 3 అంటే ఇది 4 సెంటీమార్గన్. సో సి నుండి బికి ఎంత డిస్టెన్స్ ఉంది? 4 సెంటీమార్గన్ డిఫరెన్స్ ఉంది. ఏ నుండి సి డికి ఎంత ఉంది? 8 సెంటీమార్గన్. సి నుండి డికి 4 సెంటీమార్గన్, సి నుండి డికి 8 సెంటీమార్గన్. సో 8లో నుంచి 4 తీసేస్తే ఇది ఎంత ఉంటుంది? ఇది కూడా 4 సెంటీమార్గన్. అంటే ఏ నుండి బికి 7 సెంటీమార్గన్, సి నుండి డికి 8 సెంటీమార్గన్, సి నుండి డికి 4 సెంటీమార్గన్, బి నుండి డికి 4 సెంటీమార్గన్. ఇలాగా యూజ్ చేసి నేను ఏం చేయొచ్చు అంటే ఒక జీన్ ఫ్రాగ్మెంట్కి ఇంకో జీన్ ఫ్రాగ్మెంట్కి ఎంత డిస్టెన్స్ ఉంది అని కనుక్కోవచ్చు అనమాట. ఈ సోదంతని ఎవరు కనిపెట్టారు?
ఆల్ఫర్డ్ గారు కనిపెట్టారనమాట. క్లియర్? ఓకే. చూడు, ఏదైతే ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేశారు కదా థామస్ అండ్ మార్గన్ గాను, ఆ ఎక్స్పెరిమెంట్ని ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు, డయాగ్రామ్ రూపంలో. అదే చూద్దాం. ఇది పేరెంటల్ టైప్. ఓకే, ఇది పేరెంటల్ టైప్. ఇది ఒక వైట్ ఎల్లో బాడీ, వైట్ వింగ్, రెండు దగ్గరగా ఉన్నాయి కదా, దగ్గరగా ఉన్నాయి అన్నమాట క్రోమోజోమ్స్. ఇది ఇంకొక వైల్డ్ టైప్, రెండు కూడా ఎక్స్ క్రోమోజోమ్ మీద కూడా ఉంది. ఒక వైల్డ్ టైప్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. వైల్డ్ టైప్ అంటే ట్రూ బ్రీడింగ్ లైన్ ఉంది కదా, అలాగే ఒక మంచి ట్రూ బ్రీడింగ్ లైన్ని ఒక మేల్ పార్ట్నర్ కింద నేను సెలెక్ట్ చేసుకున్నాను. F1 ప్రొజనీ వచ్చింది. బాగా గుర్తుంచుకో, నువ్వు రికాంబినేషన్ అన్నా లింకేజ్ అన్నా దేన్ని ఎక్కడ చూసి చెప్తున్నావు? F2 ప్రొజనీలో చెప్తావు. F1 ప్రొజనీలో లింకేజ్ ఇంత ఉంది, రికాంబినేషన్ ఇంత ఉంది అని నువ్వు ఎప్పుడు చెప్పలేవు. F1 ప్రొజనీలో లింకేజ్ రాదు, రికాంబినేషన్ రాదు. సో క్వశ్చన్లో F1 ప్రొజనీలో ఎల్లో బాడీ వైట్ వింగ్కి ఎంత పర్సెంట్ రికాంబినేషన్ ఉంటుంది అంటే 1.3% పెట్టేస్తారు. బిట్ ఎగిరిపోతుంది గాల్లో. ఎందుకు ఎగిరిపోతుంది నాన్న? బికాస్ నువ్వు ఈ రికాంబినేషన్ లింకేజ్ అంతా కూడా F1 ప్రొజనీలో చెప్పాం. F2 ప్రొజనీ అన్న బాగా చూసుకున్నారు. ఆడు F1 ప్రొజనీ అడుగుతున్నాడా, F2 ప్రొజనీ అడుగుతున్నాడా? క్లియర్? ఓకే, క్రాస్ పాలినేషన్ జరుగుతుంది కదా. సో ఈ మొక్క ఏమో ఇక్కడికి వచ్చింది, ఈ మొక్క ఏమో అక్కడికి వెళ్ళిపోయింది. క్లియర్? ఎలా వచ్చింది? ఇప్పుడు F2 ప్రొజనీలో వచ్చింది. చూడండి, ఇదంతా కూడా మేల్స్. ఈయన సేమ్ ఎన్సీఆర్లో కూడా ఇలాగే డయాగ్రామ్ ఇచ్చారు. ఇది సరిగ్గా కొంతమంది అందంగా అంటారు, అర్థం కావడానికి ఏముండదు, జస్ట్ ఈ పై బాక్స్ అంతా కూడా మేల్స్ని గురించి ఇచ్చారు, మేల్ కాంబినేషన్స్. ఒకవేళ మేల్స్ కొడితే అలా ఉండొచ్చు. ఈ కింద బాక్స్ అంతా కూడా ఫీమేల్ బాక్స్ అనమాట. ఫీమేల్స్ కొడితే వారి యొక్క డిఎన్ఏలో ఒక్క డిస్టెన్స్లో ఎలా ఉండొచ్చు, జీన్స్ ఎలా ఉండొచ్చు అని చెప్పి. ఇది మేల్స్ డబ్బా, ఇది ఫీమేల్స్ డబ్బా, రెండు కూడా F2 ప్రొజనీలోనే. ఓకే, ఇప్పుడు మేల్స్ ఎలా వచ్చాయి? Y ప్లస్ వైల్డ్ W ప్లస్. వైల్డ్ టైప్ ఒకటి వచ్చింది, ఒక వైల్డ్ టైప్ వచ్చింది, ఒక నార్మల్. ఈ స్టార్టింగ్ ఇది ఉంది చూడు, సేమ్ ఇది ఎలా ఉందో ఈ కిందది అలాగే ఉంది, ఈ పైది ఎలా ఉందో ఈ పైది అలాగే ఉంది. అంటే పేరెంట్స్ లాగా వచ్చిందా లేదా కొంచెం? ఎస్. అందుకే వీటిని ఈ లైన్ అంతటినీ కూడా ఇది పేరెంటల్ టైప్స్ అన్నారు, పేరెంటల్ కాంబినేషన్. ఇది ఇది అంతా కూడా. ఓకే, ఈ కిందదంతా కూడా రికాంబినెంట్ టైప్స్ అనమాట, అంటే నాన్ పేరెంటల్ టైప్ ఆఫ్ స్ప్రింగ్స్. ఈ లైన్ అంతా కూడా, ఈ లైన్ అంతా కూడా. ఓకే, ఈ లైన్ అంతా కూడా పేరెంటల్ టైపు, ఈ కింద లైన్ అంతా కూడా నాన్ పేరెంటల్ టైప్, రికాంబినెంట్ టైప్ అనమాట. ఓకే, అంటే చూడు, ఇద్దరు మధ్యలో దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో పేరెంటల్ టైప్ ఇలా వచ్చింది. సో మళ్ళీ ఇది చూడండి, W ప్లస్ వై ప్లస్ వైడబ్ల్యూ. ఇది ఎవరిలా ఉంది చూడండి, సేమ్ ఇలాగా W ప్లస్ వై ప్లస్ వైడబ్ల్యూ, సేమ్ అలాగే వచ్చింది. ఇది చూడు, వైడబ్ల్యూ వైడబ్ల్యూ, ఈ ఫస్ట్ వైడబ్ల్యూ వైడబ్ల్యూ. సో పేరెంటల్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే ఉత్తి F1 ప్రొజనీ ఒకటే కాదు, ఈ పైన పేరెంటల్ F1 ప్రొజనీ రెండాట్లో బట్టి నువ్వు చూసుకోవచ్చు అనమాట. సో ఆ విధమైన కాంబినేషన్స్ ఇక్కడ వచ్చాయి. నాన్ పేరెంటల్ టైప్ చూడు, రికాంబినెన్స్ టైప్. వై ప్లస్ డబ్ల్యూ ఎక్కడైనా ఉందా అసలు? వై ప్లస్ ఉత్తి డబ్ల్యూ, వై ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఉంది కానీ వై ప్లస్ ఉత్తి డబ్ల్యూ ఎక్కడా లేదు. ఇప్పుడు ఇక్కడ చూడు, వై డబ్ల్యూ ప్లస్, ఇది కూడా ఎక్కడా లేదు. వై ప్లస్ డబ్ల్యూ వైడబ్ల్యూ ఎక్కడా లేదు. వైడబ్ల్యూ ప్లస్ వైడబ్ల్యూ ఎక్కడా లేదు. సో ఇది రికాంబినెంట్ టైప్ అనమాట, ఇది పేరెంటల్ టైప్ అనమాట. అలాగే ఇంకో ఎక్స్పెరిమెంట్ ఏం చేశారు, ఎల్లో బాడీ వైట్ హెడ్ ఫీమేల్స్ని వైల్డ్ టైప్తో ఎప్పుడైతే ఈయన క్రాస్ పాలినేషన్ చేశారో పేరెంటల్ టైప్ ఎంత వచ్చిందంట? 98.7% వచ్చింది. పేరెంటల్ టైపు 98.7% వచ్చింది. రికాంబినెంట్ టైపు 1.3% వచ్చింది. ఓకేనా? పేరెంటల్ టైపు 98.7% వచ్చింది, రికాంబినెన్స్ టైపు 1.3% అనేది వచ్చింది. క్లియర్? వేటికి? ఎల్లో బాడీ వైట్ హెడ్ ఫీమేల్స్, వైల్డ్ మేల్స్కి. ఈ యొక్క పేరు జాగ్రత్త, ఇది జాగ్రత్తగా చదువుతూ ఉండాలి, టైం అండ్ అగైన్ రివైజ్ చేయండి. సో ఈజీగా గుర్తించుకోవడం ఎలాగా అయితే పేరెంటల్ గుర్తించుకో లేదా రికాంబినెంట్ గుర్తించుకో. నా బెస్ట్లో ఏంటంటే పేరెంట్లే గుర్తించుకోవడానికి ఈజీ. 9.7 987 గుర్తుంటుంది కదా ఈజీగా. రికాంబినెంట్ టైంలో
ఎల్లో బాడీ వైటెడ్ ఫీమేల్స్ ఆ ఒక్క జాతిలో వాటికి జరిగిన రికాంబినేషన్లో అది క్రాస్ పాలినేషన్లో పాలినేషన్ రాకూడదు క్రాసింగ్లో ఏంటి పేరెంటల్ టైప్ ఎంత 98.7% అనమాట. క్లియర్? ఓకే, 987 రికాంబినేషన్ 100లో నుంచి 98.7 తీసి గుర్తించుకోవద్దు, రెండు గుర్తించుకుంటే కన్ఫ్యూజన్ అయిపోతాం, ఏదో ఒకటే గుర్తించుకోండి. తర్వాత వైట్ బాడీ మినియేచర్ వింగ్ ఫీమేల్స్ ఉన్నారు, వీళ్ళు టైప్ ఆఫ్ మేల్స్తో క్రాసింగ్ చేశారు. ఎన్సీఆర్లో ఆ టేబుల్ సేమ్ దీనిలాగా ఆ టేబుల్ కూడా ఇచ్చారు. వాటిలో పేరెంటల్ టైప్ ఎంత 62.8%, రికాంబినెంట్ టైప్ ఎంత 37.2%. 62.8% పేరెంట్ టైప్, రికాంబినెంట్ టైప్ ఎంత 37.2%. ఇక్కడ ఇది కూడా పేరెంట్ టైపే గుర్తించుకో, ఎందుకు 6 + 2 = 8 బాగుంది కదా, 6 + 2 = 8 పేరెంటల్ టైప్ అనమాట. దేనికి? వైట్ బాడీ మినియేచర్ వింగ్. అయితే ఇక్కడ అబ్జర్వేషన్స్ గుర్తించుకో, అంటే దీన్ని బట్టి ఏంటి, ఎల్లో బాడీ వైట్ ఐడ్ ఉంది కదా, ఈ రెండు కూడా క్లోజ్లీ అసోసియేట్ అయి ఉంది కాబట్టి షోస్ లింకేజ్ అంటే రికాంబినేషన్ చూపించవా అంటే రికాంబినేషన్ కూడా చూపిస్తాయి, కానీ తక్కువ 1.3% మాత్రమే. అంటే చూపించవా అంటే ఎస్ చూపిస్తాయి, ఎంత షోస్ మోర్ లింకేజ్ లెస్ రికాంబినేషన్. వైట్ ఐ మినియేచర్ వింగ్ ఈ రెండు ఏంటంటే అంత క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఉండవు, కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట, లూజ్లీ ప్యాక్డ్. వాటి మధ్యలో ఏంటి రికాంబినేషన్ చూపిస్తాయి. వీటిలో కూడా ఏంటి షోర్స్ ఇక్కడ కూడా ఎక్కువగా, అంటే రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ నార్మల్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లింకేజ్లో ఈ పై దాంట్లో ఏంటంటే రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అంటే ఒకటి బాగా గుర్తుంచుకో, రికాంబినేషన్ పర్సంటేజ్ అనేది నెవర్ బికమ్ మోర్ దాన్ 50%. 50% రాదు, మ్యాక్సిమం 50% కన్నా ఎక్కువ ఎప్పుడు అవ్వదు. బాగా గుర్తుంచుకో, ఎప్పుడు కూడా పేరెంటల్ టైప్సే ఎక్కువ ఉంటాయి. అందుకే ఇక్కడ చూడు, ఇక్కడ రికాంబినేషన్ ఎక్కువ ఉంది. ఎందులో? వైట్ బాడీ మినియేచర్ వింగ్లో, ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లో, ఈ క్రాసింగ్లో రికాంబినేషన్ ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే రెండాట్లో క్లోజ్లీ అసోసియేట్ అయ్యి లేవు. అయినా కూడా పేరెంటల్ టైపే ఎక్కువ. 62.8% పేరెంట్ ఉంది, రికాంబినెన్స్ ఎంత ఉంది 37.2%. అంటే ఎప్పుడు కూడా పేరెంటల్ టైపే ఎక్కువగా ఉంటుంది. రికాంబినెంట్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 50% కన్నా ఎక్కువ అవ్వదు, 50% కూడా అవ్వదు. క్లియర్? గుర్తించుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లింకేజ్ అండ్ రికాంబినేషన్ అనమాట. సో బాగా ఈ యొక్క లింకేజ్ అండ్ రికాంబినేషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన కదా డైగ్రామ్లో నెక్స్ట్ పేజ్లో వెనకాల పేజ్లో ఉంటుంది అనమాట. ఆ డైగ్రామ్ అంతా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. ఆ పక్కన వాల్యూస్ బాగా గుర్తుంచుకో, ఏ క్రాసింగ్కి ఎంత వాల్యూ, ఎల్లో బాడీ బయటే దానికి ఇంత వాల్యూ, దానికి ఇంత వాల్యూ అని ఉంది కదా, అలా గుర్తుంచుకోవాలన్నమాట. సో అండ్ ఇది కూడా ఏ ఘనకార్యం కూడా గుర్తుంచుకోండి. ఆల్ఫ్రెడ్ గారు ఆయన ఫ్రీక్వెన్సీ ఆఫ్ రికాంబినేషన్ కనిపెట్టి సెంటీమార్గన్ అని పేరు పెట్టారు, గురువు గారి యొక్క పేరు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లింకేజ్ అండ్ రికాంబినేషన్ అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వెల్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే యూ క్యాన్ మెసేజ్ మీ కామెంట్స్లో ఉండొచ్చు. అలాగే ఈ యొక్క నోట్స్ యొక్క కంప్లీట్ పీడిఎఫ్ అంతా కూడా సమ్ నెగ్లిజిబుల్ అమౌంట్కి మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో అక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను, యూ కెన్ మెసేజ్ మీ దేర్. ఆ తర్వాత నేను మీకు ఆ పీడిఎఫ్ అనేది పంపిస్తాను అనమాట. క్లియర్? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ గట్రా ఉన్నా కూడా చూడండి. అంటే అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు నా వీడియోస్ ఇలా ఫస్ట్ టైం చూసేటప్పుడు చూసి కాసేపు ఆపేసి మధ్యలో ఈ యొక్క నోట్స్ రాసుకోవడం లేదా మధ్య ఏదో చేయడం అలా వద్దు. లేదా ఒక లింకేజ్ అండ్ రికాంబినేషన్ ఇప్పుడు చెప్పాను కదా, లింకేజ్ అండ్ రికాంబినేషన్ చదివేసి వినేసి ఆపేసి మళ్ళీ ఎన్సీఆర్టీలో చదివేసి ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ అలా వద్దు. కంప్లీట్గా ఒకేసారి మొత్తం ఎంతవరకు చెప్పానో మొత్తం ఫుల్గా ఒకసారి చూసేయండి, చాప్టర్ అంతా చూసేయండి, ఆ తర్వాత చదవండి. బికాజ్ నా ఒక అలవాటు ఏంటంటే, ఇప్పుడు నేను లింకేజ్ అండ్ రికాంబినేషన్ సాగదీసి చెప్పాను కదా, ఇదే లింకేజ్ అండ్ రికాంబినేషన్కి సంబంధించి నెక్స్ట్ టాపిక్లో వచ్చింది అనుకోండి, జస్ట్ 2 లైన్స్లో చెప్పేస్తాను మొత్తం అంతా కూడా, సింపుల్గా ఒక ఈజీ ఎగ్జాంపుల్. అది నాకు అలవాటు. ఓకే, సో లింకేజ్ అండ్ రికాంబినేషన్ ఆ టాపిక్ ఫస్ట్ టైం చెప్పేటప్పుడు కొంచెం సాగదీసి చెప్తాను. దెన్ నెక్స్ట్ టైప్ అదే ముక్క అదే టాపిక్ సంబంధించి నెక్స్ట్ ఎందులోనైనా తగిలినప్పుడు మళ్ళీ రీక్యాప్ చేస్తాను కదా, రీక్యాప్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఫాస్ట్గా 2 ముక్కలు చెప్పేస్తాను అనమాట. సో అలా ఉన్నప్పుడు మీకు ఇంకా
పర్ఫెక్ట్‌గా క్లారిటీగా అనేది అర్థమైపోద్దండి. ఇంకా క్లారిటీగా అర్థమవుతది. ఓకే. ఒక ముక్కలో చెప్పడం ఎలాగా అని చెప్పి మీకు కూడా క్లారిటీ వస్తదనమాట. సో, నా మాట విని ఫస్టు మొత్తం ఎక్కడ ఆపకుండా మొత్తం ఎంతవరకు అయిందో అంతవరకు కూడా చూసేయండి. అయిపోయిన తరువాత వీడియో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎన్‌సీఈఆర్‌లోకెళ్ళి చదవడం స్టార్ట్ చేయండి. దట్ ఈస్ మై నా నుండి మీకు ఒక మంచి సజెషన్ అనమాట. ఓకే. సో, హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. థాంక్ యూ ఎవ్రీవన్. అలాగే నేను ఒక మొత్తం సెప్టెంబర్ మనం అనుకోవచ్చు. కానీ ఇప్పటి నుండి ఒకవేళ నేను స్టార్ట్ చేస్తే కెన్ ఐ కంప్లీట్ నీట్? అంటే నీట్‌లో ఒక బయాలజీలో 330+ మార్క్స్ స్కోర్ చేయొచ్చా అంటే యెస్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో, దానికి సీరీస్ లాగే నేను ఒక సీరీస్ స్టార్ట్ చేశాను. దట్ ఈస్ లక్ష్య సిరీస్. లక్ష్యం గురించి. ఓకే. లక్ష్య సిరీస్. ఈ యొక్క లక్ష్య సిరీస్‌లో మొత్తం ఇప్పటి నుండి మొదలవుతుంది. అంటే సెప్టెంబర్‌లో నేను మేబీ సెప్టెంబర్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ గాని, ఫస్ట్, సెకండ్‌లో నేను పబ్లిష్‌గా దాని మీద వీడియో చేసి ఏంటి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ రోజు ఎంత చదవాలి. అంటే 2 వీక్స్‌కి 3 చాప్టర్స్. ఎవ్రీ 2 వీక్స్‌లో నువ్వు 3 చాప్టర్స్ చదువుతావు. నేను ఆ వీడియో అప్‌లోడ్ చేస్తాననమాట. వీలైతే మీకు నేను ఇంకా టైం వేస్ట్ చేయకూడదని ఇలా మరి చూసి చూసి కాకుండా పోనీ ఈ యొక్క పీడీఎఫ్ అంతా కూడా నేను తీసుకుంటానంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ పెట్టాను కదా! యూ కెన్ మెసేజ్ మీ దేర్. ఆ ఒక్క అమౌంట్‌కి చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ తక్కువ అమౌంటే ఉంటుంది. ఆ అమౌంట్‌కి మీరు ఒకవేళ కొనుక్కొని మీరు ఇంకా మొత్తం నోట్స్ అంతా రాయకుండా అందులో చూసుకొని ఈజీగా రివైజ్ చేయడానికి, ఫాస్ట్‌గా చదవడానికి ఉంటదంటే యూ కెన్ గో లైక్ దట్. అలా చేస్తే మీకేం టైం వేస్ట్ అవ్వదు. సో, అలాగా మొత్తం ఈ యొక్క 2 వీక్స్‌లో ఎవ్రీ 2 వీక్స్‌లో 3 చాప్టర్స్ అనమాట. అలా అయ్యేటప్పటికి మనకి జాన్వరి కల్లా మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 సిలబస్ అంతా కూడా అయిపోతుందనమాట. జస్ట్ ఒక 2, 3 చాప్టర్స్ ఏ లివింగ్ వరల్డ్ అలాంటి చాప్టర్స్ వదిలేసి మిగిలినదంతా అయిపోతుంది. సో, ఫిబ్రవరి, మార్చ్ ఈ రెండాటిలో రివిజన్ షెడ్యూల్ అనమాట. సో, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండాలి కదా! అంటే మళ్ళీ ఒక్కొక్క చిన్న చిన్న టాపిక్స్ మనకు అలా డౌట్‌గా ఉండిపోయి ఇంకా కొంచెం వీక్‌గా ఉంటాం. మొత్తం అప్పుడు ఆ ఒక 2 మంత్స్‌లో ఏం చేస్తానంటే మొత్తం అంతా కూర్చొని చదవం. మనకి ఏదైతే అర్థమవుతది. ఓకే. నాకు ఈ టాపిక్‌లో కొంచెం వీక్‌గా ఉన్నాను. ఆ టాపిక్సే చదువుకోవడం అనమాట. ఆ 2 మంత్స్ ఫిబ్రవరి, మార్చ్. సో, ఏప్రిల్‌లో ఫ్రమ్ ద ఏప్రిల్ 1 నుండి కంప్లీట్ ఏప్రిల్ 30 దాకా ఏప్రిల్ 30 దాకా కంప్లీట్‌గా ఓన్లీ గ్రాండ్ టెస్ట్. ఫుల్ గ్రాండ్ టెస్ట్‌లనమాట. అయితే మొత్తం ఎన్ని గంటలు చదవాలని అలా ఏం కాదు. జస్ట్ రోజుకి ఒక 4 అవర్స్ లేదా 5 అవర్స్ చదువుకుంటే చాలు. అంత ఎక్కువ కూడా అక్కర్లేదు. జస్ట్ 4-5 అవర్స్. జస్ట్ ఆ లెక్చర్ ఏదైతే పెడతానో లెక్చర్ అంతా కంప్లీట్‌గా వినేయండి. ఆ తర్వాత ఈ నోట్స్‌ని బట్టి మా ఎన్‌సీఈఆర్‌టీ అంతా సోది అంతా ఉంటుంది కాబట్టి అదేం కాదు. జస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒక నోట్స్‌లో ఉంటుంది కాబట్టి ఆ నోట్స్‌ని పక్కన పెట్టుకొని నోట్స్‌ని ఫాలో అయ్యి నోట్స్ పర్ఫెక్ట్‌గా వచ్చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఎన్‌సీఈఆర్‌టీ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. హైలైట్ కట్టి మీకు ఏది ఇంపార్టెంట్ టాపిక్ జస్ట్ అదే నీకు కనబడతది కాబట్టి అదే సోది రాస్తున్నాను కాబట్టి మీకు ఈజీగా చదవడానికి కూడా ఉంటుందన్నమాట. క్లియర్? సో, ఆ యొక్క సిలబస్ అంతా కూడా మేబీ వీలైతే సెప్టెంబర్ 1 నుంచి చేస్తాను. సో, ఆల్రెడీ మనకి జెనెటిక్సే దీంతో అయిపోతుంది. ఆ తర్వాత నేను నెక్స్ట్ టాపిక్ నేను ఒక మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దాని మీద చేస్తాను. దాని తర్వాత ఎవల్యూషన్. అంటే ఈ యొక్క 4 అవర్స్ ఎలా చదవాలంటే నువ్వు ఆ రోజుకి ఏదైతే టాపిక్ ఉందో నువ్వు అనుకుంటావో అదంతా క్లియర్ చేసేయాలి. లాస్ట్ 1 అవర్ ఏదైతే ఉందో ఒక 1 అవర్ మాత్రం నువ్వు ముందు చదివింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీక్ జెనెటిక్స్. నెక్స్ట్ వీక్‌లో నేను మాలిక్యులర్ బేస్ ఈ వీక్‌లో మాక్సిమం మాలిక్యులర్ బయాలజీ స్టార్ట్ చేస్తాను. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో, ఆ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఒక 3 గంటలు చదివిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఒక గంట మళ్ళీ జెనెటిక్స్ చదవాలి. ఓకేనా? మర్చిపోతూ ఉంటా. అంటే ఎవ్రీ టైమ్ ఆల్వేస్ రిమెంబర్ నీట్‌లో నీకు బయాలజీలో చాలా మంచి మార్క్స్ రావాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వి షుడ్ ఫాలో ఈస్ కన్సిస్టెన్సీ, పేషెన్స్. కన్సిస్టెన్సీ, పేషెన్స్ 2 లేకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్రాక్ నీట్. బాగా గుర్తుంచుకోండి. కన్సిస్టెంటీ లీడ్స్ టు క్రౌన్. కన్సిస్టెన్సీ లీడ్స్ టు క్రౌన్. కన్సిస్టెంట్‌గా అలాగా నువ్వు ఆల్రెడీ చదివేసాను కదా! యెస్ చదివేసావు జెనెటిక్స్ అంతా నీకు బాగా వచ్చింది. విన్నావు క్లాస్ బాగా. అయినప్పటికిని కూడా టైమ్ అండ్ అగైన్ మళ్ళీ ఒక గంట రివైజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మాలిక్యులర్ బయాలజీ అయిపోతది. తర్వాత ఎవల్యూషన్ స్టార్ట్ చేస్తా. ఎవల్యూషన్ చదివేటప్పుడు కూడా 3 గంటలు ఎవల్యూషన్ చదువుతావు. లేదా 4 గంటలు చదువుతావు. ఆ ఒక అవర్ ఏదైతే నువ్వు అనుకున్నావో 1 అవర్ అది తిరిగి నువ్వు జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ చదువుతూ ఉండాలి. అలా ఎన్ని చాప్టర్స్ ఎదురుకెళ్ళే కొద్దీ మళ్ళీ పాత చాప్టర్స్ మళ్ళీ టైమ్ అండ్ అగైన్ చదువుతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా చదువుతూ ఉండావో ఐయామ్ డామ్‌లీ ష్యూర్
330 ప్లస్ మార్క్స్ నీకు షూర్ వస్తాయి, 360 కూడా వచ్చేస్తాయి నువ్వు చెడగొట్టుకోకుండా ఉంటే. ఓకేనా? కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్ టెన్షన్లో చెడగొట్టేస్తాం కదా స్టార్టింగ్ బిట్స్, అలాగే నువ్వు చెడగొట్టుకోకుండా ఉంటే 360 లేదా 355 ఫర్ షూర్. ఒకవేళ నువ్వు చెడగొట్టుకున్నా ఏదో ఒకటో రెండో బిట్లు 330 ప్లస్ షూర్. ఎప్పుడు? కన్సిస్టెంట్గా చదువుతున్నప్పుడు, పేషెన్స్గా చదువుతున్నప్పుడు. నాకు వచ్చేసిందిలా అన్నా కూడా టైమ్ అండ్ అగైన్ రివైజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ మర్చిపోతాం, మనకు గుర్తుండదు ఎక్కువ, అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి అంత చిన్న పాయింట్. ఇప్పుడు ఉంది లింకేజ్ అండ్ రికాంబినేషన్ అంతా చదివేస్తావు, అది 6 లింక్డ్ అని ఉంటుంది ఇక్కడ, అది ఏం గుర్తుంటుంది మీకు కరెక్ట్గా 6 లింక్డ్ అని? టైమ్ అండ్ అగైన్ రివైజ్ చేయాలి, క్లియర్ ఎగ్జామ్. సో hope you all understand, keep on trying. Yes, it's difficult to crack it but not impossible. Okay, thank you everyone, thank you for watching this video. Hope you all understand. Bye.